హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్లౌజ్ హెమ్మింగ్ గురించి చెప్తానండి. మనం ఒక్క బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తే 10 రూపీస్ అండి. ఇక్కడైతే 10 రూపీస్ అండి. మాది పల్లెటూరు. ఇంకా సిటీలో అయితే ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళైతే చేసుకోవచ్చండి ఈ వర్క్. మినిమం ఒక 5 నుండి 10 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టచ్చు. అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఖాళీగా ఉంటారా అని అనుకోవద్దండి. ఇంట్లో ఉన్న వాళ్ళేం ఖాళీగా ఉండరు. ఇంటి వర్క్ ఎక్కువనే ఉంటుందండి. ఇంకా ఏదైనా వర్క్ చేసే వాళ్ళే ఇంకా కొంచెం ఆగమాగం చేసి రేపు చేద్దాంలే, అప్పటికి చేద్దాంలే, ఇప్పుడు చేసే పని అప్పటికి చేద్దాంలే అనుకుంటూ పోతాము. ఇంట్లో ఉన్న వాళ్ళు అలా కాదు కదా. ఇంట్లో అన్ని పనులు చేసుకొని చేసేసరికి వాళ్ళకి టైమే ఉండదు. కాకపోతే ఇక తీరిక దొరికితే, లేదంటే నేను ఏదో పని చేయాలి, ఖాళీగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు అట్లా ఉంటారు కదా. ఏదో పని చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందండి బ్లౌజ్ హెమ్మింగ్. వాళ్ళే దారం, వాళ్ళే ఉక్సులు అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం కుట్టి పెడితే చాలన్నమాట. దాదాపుగా 10 నుండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే 10 నుండి 15 బ్లౌజులు కూడా కుట్టొచ్చండి ఒక్క రోజుకి. దాదాపుగా 100 నుండి 150 రూపాయల వరకు అయితే వస్తాయి. ఇవేం వేలేం రావులే కానీ మనకి ఇంట్లో కూరగాయలు, చిల్లర ఖర్చులు వెళ్తాయి అన్నట్టు. పాలు, కూరగాయలు అట్లా వెళ్తాయి అన్నమాట. అంతే అండి. నేనైతే అలాగే ఆలోచించాను. నేనేం పని చేయలే, ఖాళీగానే ఉంటుంటే అందరూ ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళు మా ఇంటి దగ్గర చుట్టుపక్కల. వాళ్ళని చూసి నేను ఏంది ఊరికే ఖాళీ కూర్చొని ఊరికే తినడు, పడుకొనుడు అట్లా. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు అంత ఎక్కువ పని అనేది ఏమి ఉండేది కాదు. అట్లే ఊరికే బోర్ కొట్టేదండి. ఫస్ట్లో నేను ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్, మగ్గం వర్క్ కాదు, పోతలు అనేటివి ఉండే, లాంగ్ అండ్ షార్ట్ బటన్ వర్క్ అట్లాంటివి అయితే నేర్చుకొని నేను ఒక 5-6కి, ఒక 10 మెంబర్స్కి అట్లా కుట్టించానండి. శారీస్ మీద పోతలు పోసి డబ్బులు సంపాదించానండి. అప్పుడు 20 years బ్యాక్ అండి. అప్పుడు 250కి ఒక శారీ. ఒక నెల రోజులు పట్టిందండి ఒక శారీ అయితే. నెల రోజులు పోసిచ్చాను 250 రూపీస్కి. ఆ విధంగా అయితే నేను ఖాళీగా ఉండొద్దని చెప్పేసి ఏదో ఒక వర్క్ అట్లా నేర్చుకున్నాను. అది కొన్ని రోజులు చేశాను. మా చీరలు అట్లాగే మా వాళ్ళే, అమ్మాయి, అత్తమ్మ అట్లా కూడా పోసుకునేదాన్ని. ఒక చీరలు బాగానే పోసిన పోతలు ఖాళీగా ఉండకుండా. తర్వాత అనిపించింది ఇక ఇవేం రావులే డబ్బులు, నెల రోజులు కష్టపడితే 250, 300 అని చెప్పి అప్పుడైతే బట్టలు కుడదామని అనుకున్నానండి. నాకు 2 ఆడపిల్లలు అయితే నేను అనుకున్నాను, వాళ్ళవి కుట్టి మేము ముగ్గురం ఉన్నాం కదా, మావి కుట్టుకున్నా సరిపోతుంది, ఖాళీ ఇట్లా బయట డబ్బులు పెడితే ఎక్కువ అవుతాయి కదా అని చెప్పి అనుకున్నాను అన్నమాట. అయితే నేర్చుకున్నాను. ఒక 1 month వెళ్ళి నేర్చుకున్నాను. ఓన్లీ బ్లౌజ్ కుట్టడం అయితే నేర్చుకున్నాను ఫస్ట్. బాగానే కుట్టిన. తర్వాత మళ్ళీ మా ఊరికి దగ్గరున్న సిటీకి వెళ్ళి మొత్తం నేర్చుకున్నాను. ఫస్ట్ బ్లౌజులు నేర్చుకున్నాను ఒక 1 month వెళ్ళి. ఇంకో 1 month సిటీకి వెళ్ళి డ్రెస్సులు, ఫ్రాక్స్ అన్నీ నేర్చుకున్నాను. ఇంటి వరకే ఫస్ట్ అయితే ఇంటి వరకే అనుకున్నాను. మాకు ఖర్చులు, మా కుట్టుకూలి, మా బట్టలు తప్పినా సరే అని. కాకపోతే ఇప్పుడు ఫుల్ గిరాకీ ఉంటుందండి. బాగా బిజీ ఇప్పుడైతే. ఇప్పుడని కాదు, నేను ఇప్పుడు దాదాపుగా 20 years అవుతుందండి టైలరింగ్ చేయబట్టి. అప్పుడు నా ఆలోచనలు అయితే ఇట్లుండేవి, ఖాళీగా ఉండి ఏమొస్తుంది, ఏదో ఒకటి చేయాలి అనేది అయితే బాగుండే. నా 2 చిన్నపిల్లలు, నా చిన్న బిడ్డ అయితే 8 months ఉన్నప్పుడు, ఆమె 8 months ఉన్నప్పుడు నేను నేర్చుకున్నా. మా అత్తమ్మ ఇట్లా చూసుకునేది పిల్లల్ని, అలా అన్నమాట. అందుకే చెప్తున్నాను, ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు తప్పు పట్టుకోవద్దండి.
కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలనేది. కనీసము మిషన్ కుట్టడం, మిషన్ తొక్కడం వచ్చినా కూడా అదేంది ఇవి కుట్టచ్చండి, రెడీమేడ్ బట్టలు. ఈ పెట్టికోట్ క్లాత్స్ ఉంటాయి కదా, పెట్టికోట్ క్లాత్స్, వాళ్ళే క్లాత్ రీల్ అన్నీ ఇస్తారు. అట్లా కుట్టుకున్నా అని ఒక పెట్టికోట్కి 5 రూపీస్ 8 రూపీస్ అంతే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. కానీ అట్లా కూడా ఓన్లీ తొక్కడం వస్తే మిషన్ కొనుక్కున్నా చాలండి. ఓన్లీ కుట్టడం, మనం మిషన్ తొక్కడం వచ్చినా కూడా ఏదో ఒకటి కుట్టచ్చండి. రెడీమేడ్ డ్రెస్సులు వాళ్ళే కట్ చేసి ఇస్తారు, అట్లా కూడా నేర్చుకోవచ్చు, అట్లా కూడా సంపాదించవచ్చు డబ్బులు అనేవి. లేదంటే కుట్టడం వస్తే ఇంకొకటి ఓవర్లాక్ మిషన్ కూడా బాగానే ఉంటుందండి. ఓవర్లాక్ మిషన్ తెచ్చుకుంటే చీర ఫాల్ కొంగులు కూడా కుట్టచ్చండి. బ్లౌజ్ అంటే కష్టం, కానీ అంటే అది కూడా కష్టమని కాదు, ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు. కానీ రిస్క్ ఎందుకులే అనుకునే వాళ్ళు చీర ఫాల్ కొంగులు కూడా కుట్టి డబ్బులు సంపాదించవచ్చండి. ఒక ఫాలు కొంగులు కుడితే 70 రూపీస్. ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించవచ్చు, మిషన్ కొనుక్కుంటే అయిపోతుందండి. నేను హెమ్మింగ్ గురించి చెప్తే ఏదేదో అంటే నా గురించి కూడా చెప్తున్నానని ఏమనుకోవద్దండి. అట్లా ఉంటుంది అన్నమాట, ఖాళీగా ఉంటే అట్లా అనిపిస్తుంది. నేను అట్లే ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఏంది అందరు ఏదో ఒక వర్క్, మా ఇంటి చుట్టుపక్కలంతా షాప్స్, అందరు బిజీ బిజీ, నాకు అప్పుడు అనిపించేదండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ అవర్ వీడియో.